హలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మా కోడలు కమలాకర్ రెడ్డి గారు మా వెన్నంటే కలిసిన తర్వాత తాను వెంటనే చాలా సంతోషంతో ఇప్పుడు కళ్యాణ్ రెడ్డి గారికి అలాగే కమలాకర్ రెడ్డికి ప్రత్యేకమైన ఒక పండుగ వాతావరణం కనపడతా ఉంది. దానికి కారణం దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు ఒక అత్యవసర పని మీద మొన్ననే చెప్పాను మన మీటింగ్ లో మీకు ఢిల్లీలో ఒక మంత్రి గారితో అపాయింట్మెంట్ ఉండేందువల్ల మనం రాలేకపోయినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎంపీ గారిని ఈ పండుగకి పంపించినందుకు ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏ కార్యక్రమం అయినా సరే ఎంపీ గారు నీతిగా నిజాయితీగా చేయండి. అవినీతి అనేది ఎక్కడ కూడా కనపడకూడదు. ఎవరు కూడా అసంతృప్తితో ఉండకూడదు. ఇదే మా ఎంపీ ఎమ్మెల్యేల ఇద్దరి నినాదం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు విద్యాసారికి మా కళ్యాణన్నకి కమలాకరన్నకి ఇందుకోడుపేట గ్రామ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. మా తల్లిదండ్రుల స్మారకంగా ఈ 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు మా గ్రామంలో నిర్వహించుటకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర కబడ్డీ సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు నా కృతజ్ఞతలు. ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి. పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు 11వ బీచ్ కబడ్డీ ప్రోగ్రామ్ కి ఈ పోటీలకి నేను రావడం, మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ పోటీలు చూడటం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. నన్ను మీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం నన్ను నువ్వు ఖచ్చితంగా పోవాలా, ఆమె ఏదో కారణం వల్ల పోలేకపోతున్నాను, అందుకని నువ్వు ఖచ్చితంగా పోవాలంటే ఈరోజు కళ్యాణ్ కమలాకరు వీళ్ళంతా ఒక టీము, ఇంకా ప్రశాంతి టీము, ఈ టీం మెంబర్స్ అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. రవి, పవన్, రమేష్, విజయ్ కుమార్ ఈ నలుగురు దీనికి ఏం చెప్పాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఈ అరేంజ్మెంట్ చేశారు. 13 ఉభయ జిల్లాల నుంచి మీరందరూ రావడం, 13 మెన్స్ టీము, మెన్స్ అంటే బాయ్స్ మీరంతా 15 years బిలో ఇల్లు సీనియర్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 13 జిల్లాల నుంచి ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం. ఈరోజు మీ ఫైనల్స్ కి చూడడం కూడా నా సంతోషం. మీ అందరికి ఒకటే చెప్పేది, ఓడిపోయినా గెలిచినా స్పోర్టింగ్ గా తీసుకోండి. మీరు ముందుకే ఎప్పుడు కూడా మనం గెలవాలనే మనసుతో మీరు స్పోర్టింగ్ గా తీసుకోవాలా. ఈసారి మళ్ళీ మనం ఓడిపోయినా మనం గెలవాలనే పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయామనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మీ ఎవరు కూడా. ఎందుకంటే ఇది ఒక గేమ్, ఇది ఈ పోటీల్లో ఓడటం గెలవడం అనేది సహజం. అది సో దాన్ని మీరు చాలా కూల్గా తీసుకోవాలా, మనశ్శాంతిగా. ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీ భవిష్యత్తు క్రీడల్లో చాలా ముందుకి భవిష్యత్ చాలా ఉంది. మీ అందరికీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది,
ఏది తీసుకున్నా, ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం. ఫ్యూచర్ లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారు. ఈరోజు క్రీడలు చూస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు. మీరందరూ అది గుర్తుపెట్టుకొని ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ రెండు టీమ్స్ కి కూడా ఈరోజు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ముందుకి మీ కబడ్డీ పోటీ చూడాలని వచ్చాను కాబట్టి ఇంకా గేమ్ అన్నా స్టార్ట్ చేస్తే కనీసం మీ బీచ్ కబడ్డీ పోటీలు చూడాలని వచ్చాను కాబట్టి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా గొప్ప విషయము. నేను క్రీడలంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. పక్కన 6.1 ఎకరా ల్యాండ్ ఉంది నాకు. వీళ్ళు కళ్యాణం, ఇక్కడ కమలాకర్ గాని మన రవి వీళ్ళందరూ ఇందుకూరుపేట వాళ్ళు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేశారు. దాన్ని మీరు అభివృద్ధి చేస్తే మాకు జిమ్ గాని లేదంటే ట్రాక్, తర్వాత టేబుల్ టెన్నిస్ గాని ఇటువంటి ఆటలకి రేపు మాకు గ్రామానికి బాగుంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేయాలి మాకు అని నేను ఒక మాట ఇచ్చాను. రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా నేను ఆ 6 ఎకరాల్లో డెవలప్ చేస్తాము. చేసి ఖచ్చితంగా ఒక ట్రాక్ కానీ ఒక స్టేడియం లాగా ఒకటి తయారు చేసి మీ అందరికి కూడా ఇందుకూరుపేటలో అది నిలిచిపోయేటట్టుగా చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాను. ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అది జరిగేటట్టుగానే చూస్తానండి చెప్తూ మీ అందరికీ కూడా ఒకటే, క్రీడలు అనేది చాలా ముఖ్యం. ఇది లైక్ మార్నింగ్ వాక్ లాగానే ప్రతి ఒక్కరు ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. పొద్దున్నే లేచి మనం వాకింగ్ చేసినట్టే గేమ్స్ కూడా తెలియని ఎక్సర్సైజ్ బాడీకి. సో మీ అందరినీ కోరుకునేది ప్రతి ఒక్కరూ గేమ్స్ అనేది కానీ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం. హెల్త్ కి మనం వాకింగ్ కానీ ఈ గేమ్స్ ఇటువంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరూ పాటించండి. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద ప్లేయర్స్ టుడే హూ హావ్ కమ్ హియర్. ఐ హోప్ ద విన్నర్స్ are happy and the losers are also happy. Thank you. Thank you, friends. అలాగే నాకు ఆర్థిక సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయచేసి ఇక్కడ ముఖ్య అతిథి రండన్నా ప్లీజ్. మీరు కూర్చోకపోతే మ్యాచ్ జరగదు.
నేను కూర్చోబెట్టండి. సెకండ్ ప్లేస్ నెల్లూరు లెమన్ విజయనగరండి. Tournament of the player Naveen from Nellore. Tournament of the player man Naveen. టీం తరఫున సెలెక్ట్ అయిన విమెన్ టీ యమున విశాఖపట్నం చెస్ నంబర్ 1, ఎం భువన విజయనగరం చెస్ నంబర్ 1 రైడర్, టి అశ్విని కృష్ణ 6 ఆల్రౌండర్, ఎస్ రుక్సానా చిత్తూర్ 6 రైడర్, డి గుల్జార్ చిత్తూర్ రైట్ కార్నర్, ఎస్కే హసీనా శ్రీకాకుళం 3 రైడర్, టి నందిని విజయనగరం 2 రైట్ కార్నర్.